వసంత కాలంలో కుహు కుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి అసలు ఏమైంది? అశోక్ ఎక్కడ? ఇంకెక్కడ అశోక్ వదినా? ఆయన చంపేశారు. ఏమిటి మంజు? ఏమిటి అనేది? సూర్య అవును వదినా, ఆయన చంపేశారు. ఏమిటి సూర్య? మంజు చెప్పింది నిజమా? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో మాకు తెలియదు సార్. నేను మంజుని తీసుకురావడానికి వాడింటికి వెళ్ళాను. మేము బయలుదేరిపోతుండగా ఫోన్ వచ్చింది. ఏమని? అశోక్ చనిపోయాడని. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫోన్ శిల్ప పని చేసే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చింది. ఆయన బాడీని మార్చురీలో ఉంచారట. మనల్ని రమ్మన్నారు. అవును సార్, ఈ విషయం చెప్పడానికి వచ్చాం. అశోక్ నిజంగానే చనిపోయాడు. మంజు, నువ్వు చెప్పేది అబద్ధం కదా? చెప్పు మంజు, చెప్పు. జ్యోతి, ఏమిటిది? వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా ఏడిస్తేనా? ఎవరి ధైర్యం చెప్పను? చెప్పండి. నా జాతకం దురదృష్ట జాతకం. జ్యోతి, ఏదో ప్రాబ్లం వల్ల పెళ్లి ఆగిపోతే పెళ్లి కూతురు జాతకం మంచిది కాదు అంటారు. కానీ నా పెళ్లి తలపెడుతున్నప్పుడల్లా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. నాకు ఈ పెళ్లి వద్దు, అసలు పెళ్లి వద్దు. ఇప్పుడు ఏం చేయాలి? అశోక్ సంగతి జ్యోతి వదనకు చెప్పాలా వద్దా? వద్దు. ఇప్పుడు ఈ సంగతి చెప్తే నిశ్చితార్థం ఆగిపోతుంది. చెప్పకూడదు. ఇప్పుడు ఎలా? అక్కడ జ్యోతి నిశ్చితార్థం, ఇక్కడ మంజు పరిస్థితి ఇలా ఉంది. ఓ పక్క ఆనందం, మరో పక్క విషాదం. ఏం చేయాలో తోచడం లేదు. ముందు అశోక్ సంగతి ఇందిర సెల్కి ఫోన్ చేసి జ్యోతికి చెప్పాలి. అవును, ఎలా చెప్తే అలా చేయొచ్చు. అన్నయ్య, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? జ్యోతికేనా? మంజు, వద్దన్నయ్య, జ్యోతికి ఈ సంగతి చెప్పొద్దు. రా, నిశ్చితార్థానికి వెళదాం. మంజు, ఏమిటో చెప్పేది? అశోక్ సంగతి తెలిసాక ఇప్పుడు నిశ్చితార్థానికి వెళ్ళాలా? హాస్పిటల్కి వెళ్దాం. వద్దన్నయ్య, మన కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు. రా, వెళదాం. అంటే అశోక్ సంగతి జ్యోతికి చెప్పొద్దా? చెప్పొద్దు. ఎప్పుడో అప్పుడు చెప్పాలిగా. నిశ్చితార్థం అయిన తర్వాత చెప్దాం. మంజు, అవును, మనందరి కోసం జ్యోతిన సుఖ సంతోషాలు దూరం చేసుకుంది. విజయ్ జైల్లో ఉన్నాడని తెలిసి పెళ్లి చేసుకోనంది. ఇప్పుడు అసలు సంగతి తెలిస్తే ఇక జీవితాంతం పెళ్లి మాట ఎత్తదు. ఎన్నో అవంతరాలు దాటుకొని ఇన్నేళ్లకు జ్యోతిన నిశ్చితార్థం జరుగుతుంది. అది ఆకూడదు. జ్యోతిన సత్యనారాయణ గారిని పెళ్లి చేసుకోవాలని అశోక్ ఆశపడుతూ ఉండేవారు. ఇప్పుడు ఆయన కారణంగా జ్యోతిన నిశ్చితార్థం పెళ్లి ఆకూడదు. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అన్నయ్య. నిశ్చితార్థం అయ్యే వరకు ఈ విషయం జ్యోతికు చెప్పనని నాకు మాటివ్వు. జ్యోతికు మనం చేసే ఉపకారం ఇదే. నాకు మాటివ్వన్నయ్యా. రామంజు, రామ్మా, వెళదాం.
చమద్రియంత దేవాస్తాం విశ్వరూపా పశవా వదంతే తానో మంత్రే చమోర్జంతు హానధే నిర్వాకస్మానవసుదయతో అయం ముహూర్త సుముహూర్తో అస్తో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం. ఏమిటి మంజు ఇంత ఆలస్యం చేసావు? చూడు అందరూ వచ్చేసారు. సరిగ్గా టైంకి వచ్చారు కదా. ఇంతకీ అశోకేడి రాలేదా? లేదు. ఏమిటి మంజు ఇలా చేసావు? అశోక్ గురించే నిశ్చితాంబూలాలు తీసుకోకుండా ఆగాం, తెలుసా నీకు? ఆయన నేను కలిసే వద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. సూర్య, అశోక్ ఎందుకు రాలేదు? ఏదైనా ప్రాబ్లమా? నాకు తెలియదండి. నేను వెళ్ళేటప్పటికే అశోక్ లేడు. డిఐజీ ఆఫీస్ నుంచి ఫోన్ ఇస్తే వెళ్ళాట. వదినా, నీకోసమే ఆయన ఈ గిఫ్ట్ కొన్నారు, తీసుకో. నేను తీసుకోను. వదినా, లేకపోతే ఏమిటి మంజు? నిశ్చితార్థానికి రాకుండా గిఫ్ట్ పంపుతాడా? నేను గిఫ్ట్ తీసుకోవడం అంటూ జరిగితే అశోక్ చేతుల మీదుగానే తీసుకుంటాను. అలా అయితే ఈ గిఫ్ట్ నువ్వు అందుకున్నట్టే. పోలీసు వాళ్ళని నమ్ముకుని పనులు మానుకుంటే ఎలా? ఆయన ఈ వేళ రాగలరో లేరో, ఆయన పని అలాంటిది. ఆయన తరపున నేను ఇస్తున్నాను కదా, తీసుకో. తీసుకోమంటున్నాను కదా. వదినా, ఆయన ఎక్కడున్నా ఆయన మనసు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఈ అక్షతలు అందరికి ఇచ్చిరండి. మంజు, తులసి, ఈ అక్షంతలు ముత్తైదులకి ఇవ్వు. నువ్వే ఇవ్వు. మంజు నిశ్చితార్థం ఇక్కడే జరిగింది. ఇప్పుడు మా జ్యోతి నిశ్చితార్థం కూడా ఇక్కడే జరుగుతుంది. మంజు, అలా నిలబడ్డావేంటి? ముత్తైదులందరికీ బొట్టు పెట్టి అక్షంతలు ఇవ్వు. అలాంటి పనులండి మీలాంటి పెద్ద ముత్తైదులు చేస్తే బాగుంటుంది, కానీ నాలాంటి వాళ్ళు చేస్తే నిండుగా ఉండదు. మహాగణాధిపతయే నమః. ఇది నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాంజలిం సమర్పయామి. అయ్యా, ముహూర్తం సమీపిస్తుంది. అంగుళీ ప్రధాన కార్యక్రమం జరిపించమంటారా? జరిపించండి.
బాబు వధువు మెల్లో పూలదండ వేయండి. ఈసారి వరుడు మెల్లో మీరు వేయండి. శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. బాబు ఈ ఉంగరం ప్రదానం చేయండి. ఇప్పుడు మీరు వారికి ప్రదానం చేయండి. అమ్మా తాంబూలాలు ఎవరు పుచ్చుకుంటారు? ధర్మతేజ గారు. సూర్య ఇలా రా. తీసుకోండి, తాంబూలాలు మార్చుకోండి. ఓం అర్చత ప్రార్చత ప్రేమేధాజ అర్చత అర్చంత పుత్రకావత పర్ణ దృష్ట్వర్చత అర్చత ప్రార్చత. ఓం గౌరీ మిమాసల్లాంతక్షేకపదే ద్విపదే చాచతుష్పదే అష్టాపదే నవపదే. అమ్మా ఇది పట్టుకోండి. అయ్యా స్వస్తి స్త్రీ చాంద్రమాన చిత్రభానునామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ సప్తమి సోమవారం స్వాతి నక్షత్రయుక్త తులాలగ్నమందు అనగా 11:20 చిరంజీవి సత్యనారాయణకు చిరంజీవి సౌభాగ్యవతి జ్యోతినిచ్చి వివాహం జరిపించుటకు దైవజ్ఞం నిర్ణయించి వ్రాయించి ఇచ్చిన లగ్నపత్రిక. ఇది ఆడపెళ్లి వారి తరఫున లగ్నపత్రిక. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఓం అయం ముహూర్త ముహూర్త అస్తో ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత శుభఫల అవాప్తిరస్తో సుముహూర్తమస్తో సుప్రతిష్ఠితమస్తో. జ్యోతి, ఈ నిశ్చితార్థం ఏ ఆటంకం లేకుండా జరిగితే నిన్న అమ్మవారి గుడికి పంపి అర్చన చేస్తానని మొక్కున్నాను. మీరిద్దరు గుడికి వెళ్ళి అర్చన చేయించుకురండి. అలాగే సుగుణ గారు, మీరెళ్ళి కార్యక్రమం జరిపించండి. అలాగే వెళ్ళండి. అవును, మంజు ఏది? ఇక్కడే ఉండాలి. సూర్య, వయసులో చిన్నవాడివైనా జ్యోతి నిశ్చితార్థం ఘనంగా జరిపించావు. అన్నీ బాగానే ఉన్నాయి. నిశ్చితార్థానికి అశోక్ రాకపోవటమే చిన్న కొరత. అలా ఎందుకు అనుకోవాలి? అశోక్ చాలా సిన్సియర్, డ్యూటీ బౌండ్, మాట తప్పే రకం కాదు. అందుకేనేమో జ్యోతి వదిన నిశ్చితార్థానికి రాకుండా తప్పించుకున్నాడు. అశోక్ని రానివ్వండి. బావగారు, మీ సిన్సియారిటీకి చాలా ఆనందించాను అని పెద్ద పూలదండ ఆయన మెళ్ళో వేస్తాను. నిజంగానే ఆయనకు దండ వేయాలి, తులసి దండ వేయాలి. ఏమిటి మంజు, ఏమిటి నువ్వు అంటుంది?
అయిపోయిందండి. నా బతుకు సర్వనాశనం అయిపోయింది. ఏమిటి మంజు, ఏం జరిగింది చెప్పు. ఆయన చంపేశారు. ఏమిటి సూర్య, ఏమిటి మంజు చెప్పేది? నిజమే సార్, అశోక్ని చంపేశారు. ఈ సంగతి తెలిస్తే జ్యోతి నిశ్చితార్థం అయిపోతుందని మంజు ఇంతసేపు దాచింది. నన్ను కూడా చెప్పొద్దండి, అందుకే నేను చెప్పలేదు.